నమస్తే వెల్కమ్ టు ధూతా మీడియా జర్నీ ఆఫ్ ద లీడర్. అతనికి సాగు చేయడం వచ్చు, బాగు చేయడం వచ్చు, బంటుగా బతకడం తెలుసు, రాజుగా మారడం వచ్చు, ఛాలెంజ్ చేయడం వచ్చు, చేస్ చేయడం తెలుసు. ప్రత్యర్థి ఎంతటి శక్తివంతుడైనా తొడగొట్టి మరీ పడగొట్టడం వచ్చు. అది వ్యవసాయంలోనైనా రాజకీయంలోనైనా పదును అదును చూసుకొని దుక్కిదున్ని నారతీస్తాడు. అతడే మన రైతు బిడ్డ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఒక సాధారణ రైతు కొడుకుగా జీవితం ప్రారంభించి నేడు కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న రాజకీయ చాణక్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురించి ఇవాళ తెలుసుకుందాం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 1959 నవంబర్ 4న రాఘవరెడ్డి స్వరాజ్యం దంపతులకు ఖమ్మం జిల్లాలోని కల్లూరు మండలం నారాయణపురంలో జన్మించారు. 1984లో కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ఇంటర్ విద్యను, హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం దూర విద్యలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. 1992 మే 8న జీవిత భాగస్వామి మాధురిని వివాహం చేసుకున్నారు. పొంగులేటి దంపతులకు 2 సంతానం ఉన్నారు. ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. పొంగులేటిది వ్యవసాయాధార కుటుంబమే కావడంతో చిన్నప్పటి నుంచే వ్యవసాయంపై ఇంట్రెస్ట్ పెంచుకున్నారు పొంగులేటి. మొదట వ్యవసాయదారుడిగా కొద్ది రోజులు పనిచేశారు. తర్వాత చిన్న చిన్న కాంట్రాక్ట్ పనులు చేస్తూ బడా కాంట్రాక్టర్గా మారారు. 1985లో మహానేత ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామోదయ పథకంలో భాగంగా పేరువంచ మేజర్పై క్రాస్ వాల్ నిర్మాణం చేపట్టారు. ఆ క్రాస్ వాల్ నిర్మాణం అందుబాటులోకి రావడంతో 450 ఎకరాల భూమి సాగులోకి వచ్చింది. అలా రైతు నేస్తంగా మంచి కాంట్రాక్టర్గా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం తరపున అనేక నిర్మాణాలు చేపట్టి ప్రజల్లో పలుకుబడి పెంచుకున్నారు. కాంట్రాక్టర్ గా బలపడిన ఆయన ప్రజలకు నేరుగా మరిన్ని సేవలు అందించాలని భావించారు. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా చేరి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేస్తూ వస్తున్నారు. ఇదే సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత 2013లో ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైఎస్ జగన్ నాయకత్వంలో వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేశారు. నామా నాగేశ్వరరావుపై దాదాపు 11,974 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించి సంచలనం సృష్టించారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీకే పరిమితం అవడంతో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని ఆయన అనుచరులుగా మరో 3 ఎమ్మెల్యేలతో కలిసి గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కేసీఆర్ కు విధేయత చూపుతూ ఆ పార్టీ సభ్యుడిగా పనిచేస్తూ వచ్చారు. 2014 సెప్టెంబర్ 1 నుంచి 2019 వరకు రవాణా, పర్యాటక, సాంస్కృతిక శాఖ స్టాండింగ్ కమిటీలో సభ్యులుగా ఉన్నాడు. ఎనర్జీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన సంప్రదింపుల కమిటీలో సభ్యులుగా పనిచేశారు. బీఆర్ఎస్ తరపున టికెట్ వస్తుందని ఆశించారు, కానీ టికెట్ రాలేదు. దీంతో ఇతర నాయకుల గెలుపు కోసం పనిచేశారు. 2018లో తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో, 2019 17వ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతిచ్చారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అయినా బీఆర్ఎస్ నుంచి టికెట్ వస్తుందని ఆశించారు, కానీ అలా జరగలేదు. టికెట్ రాలేదు సరికదా, గులాబీ పార్టీ నుంచి సరైన గుర్తింపు కూడా లేకుండా పోయింది. దీంతో బీఆర్ఎస్ పొంగులేటి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. పార్టీలో తనకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని భావించిన పొంగులేటి డైరెక్ట్ గా కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. బహిరంగంగానే ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేసి సంచలనానికి తెరలేపారు. ఇదే సమయంలో ఖమ్మంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ పార్టీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని 2023 ఏప్రిల్ 10న బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. 2023 జూలై 2న ఖమ్మంలో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ జనగర్జన సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 2023 జూలై 14న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ గా నియమితులయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించుతానని శపథం చేశారు. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పాలేరు అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించడంతో విజయ శంఖారావం పూరించారు. పాలేరు ఎమ్మెల్యేగా విజయం సాధించి తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో 2023 డిసెంబర్ 7న రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. డిసెంబర్ 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సత్తా ఏంటో తెలుసుకున్న కాంగ్రెస్ అధిష్టానం పార్టీ పరంగానూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించింది. 2024లో జరగబోయే లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మహబూబాబాద్, ఖమ్మం లోక్సభ నియోజకవర్గాల ఇన్ఛార్జిగా నియమించింది. 2023 డిసెంబర్ 18న ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు.
అటు నేతగా పార్టీకి, మంత్రిగా ఇటు ప్రజలకు సేవలందిస్తూ వస్తున్నారు శ్రీనివాస్ రెడ్డి. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా ఒక రైతు బిడ్డ నుంచి రాష్ట్ర మంత్రిగా ఎదిగిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జీవితం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పవచ్చు. ఇది వాళ్ళ జర్నీ ఆఫ్ ది లీడర్. కీప్ వాచింగ్ ధృత మీడియా.